శంకరి, జగన్ అధికారంలోకి రావడానికి అబద్ధాలే చెప్పారు, అధికారంలోకి వచ్చాక అబద్ధాలే చెప్పారు. ఇక అధికారం కోల్పోయిన తర్వాత కూడా అవే అబద్ధాలని కంటిన్యూ చేస్తున్నారు. సో నేనే చంద్రబాబు నాయుడు కంటే బెటర్ సీఎంని, నా పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోయింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పేసి అబద్ధాల మీద అబద్ధాలు వల్లవేస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా అప్పుల విషయానికి సంబంధించి కూడా అవే అబద్ధాలు కంటిన్యూ చేస్తున్నారు. ఆయన చెప్పడమే కాదు, అలా ఆయన జగన్ రోతపత్రిక సంబంధించింది కూడా దాంట్లో కూడా ఈ అబద్ధాలు ప్రచురితం అయ్యేలా చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ప్రజలు ఈ అబద్ధాలను విని విని విసిగి వేసారిపోయారు. సో ఇక జగన్ చెప్పే అబద్ధాలు వినే పరిస్థితుల్లో లేరు, నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధం చూస్తే అధికారంలోకి రావడానికి అబద్ధాలు, అధికారంలోకి వచ్చాక అబద్ధాలు, అధికారం పోయాక అవే అబద్ధాలు. ఇది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రెడ్డి తీరు. చంద్రబాబు కంటే తానే భేషైన పాలకునని, తనదే పురోగామి పాలన అని చెప్పుకునేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగా అనేక అసత్యాలు, అర్ధసత్యాలతో కూడిన గణాంకాలను తన రోత పత్రిక ద్వారా జనంలోకి వదులుతున్నారు. జగన్ రోతపత్రికలో ఎప్పట్లాగే అప్పులపై అనేక అబద్దాలు అచ్చేశారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగే నాటికి ఏపీ అప్పులు 3.13 లక్షల కోట్ల రూపాయలని, 2024లో తాను దిగిపోయే నాటికి 6.46 లక్షల కోట్ల రూపాయలని ఆయనే చెప్పుకున్నారు. ఈ లెక్కే నిజమైన 3.13 లక్షల కోట్ల రుణభారం 2014-19 మధ్య కొత్తగా వచ్చింది కాదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 2014లో రాష్ట్ర విభజన జరిగాక సీమాంధ్ర వాటాగా వచ్చిన అప్పు, ఆ తర్వాత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన రుణం అన్ని కలిపి 3.13 లక్షల కోట్ల రూపాయలు అని జగనే ఒప్పుకున్నారు. అంటే ఇది 6 దశాబ్దాల కాలంలో అయిన అప్పు. దీన్ని జగన్ 5 ఏళ్లలోనే రెట్టింపు చేసి 6.46 లక్షల కోట్ల రూపాయలకు చేర్చారు. ఇదొక రికార్డు. ఇంకా చెప్పాలంటే ఇది కూడా అర్ధసత్యమే. జగన్ సీఎంగా దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి. రైట్. 2023-24 మార్చి నాటికి పబ్లిక్ డెట్ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఉంది. కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చుకుని వాడేసుకున్న అప్పు 2.47 లక్షల కోట్లు, నాన్ గ్యారంటీ అప్పులు 1.06 లక్షల కోట్ల రూపాయలు. కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వానికి అని కాగ్ కూడా స్పష్టం చేస్తాయి. వీటితో పాటు జగన్ గుట్టలుగా పేర్చిన పెండింగ్ బిల్లులు 1.75 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. ఇవన్నీ కలిపితే జగన్ దిగిపోయే నాటికి ఏపీ రుణభారం 10 లక్షల కోట్ల రూపాయలు దాటుతుంది. రైట్. జగన్ చూస్తే అబద్దాల పరంపర అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఓవరాల్ అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, జగన్ మరోసారి అంటే అధికారంలోకి రాకముందు ఏవైతే అబద్ధాలు చెప్పారో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మరలా ప్రతిపక్షంలో కూర్చుని కూడా తన పత్రిక ద్వారా ఏ అబద్ధాలను ప్రచారం చేయిస్తున్నారు. దాదాపు 10 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని మాత్రం కతిపుచ్చేందుకు నానా తంటాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 60 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు ఏదైతే ఉందో దానికి డబుల్ అప్పు 5 ఏళ్లలోనే చేసిన ఘనత అయితే జగన్ సాధించారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా తానే గ్రేట్ అంటూ కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయే నాటికి 10 లక్షల పైమాటే అప్పులు ఉన్నట్టుగా గుర్తించారు. పబ్లిక్ డెట్, పెండింగ్ బిల్లులు, కార్పొరేట్ రుణభారం మొత్తం కలిపితే దాదాపు 10 లక్షల కోట్లు ఉన్నట్లుగా లెక్కలు వేశారు. అయితే 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వాలంటీర్లు, ఆర్టీసీ కార్మికులు 52,000 మందిని, అదేవిధంగా మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఉద్యోగుల జాబితాలో ఆయన కలిపేశారు. ఇక పనిచేసే వారి డిస్కమ్లు ముంచేసి మేలు ముసుగు దానికి తొడిగే ప్రయత్నం చేశారు. డిస్కమ్లను తామే కాపాడామనే విధంగా కూడా ఆయన పత్రిక ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. గడిచిన 6 దశాబ్దాలుగా రాష్ట్రం అప్పు 3.13 కోట్లు ఉంటే 2024లో జగన్ దిగిపోయే నాటికి ఈ అప్పు 3.13 లక్షల కోట్లు ఉంటే దిగిపోయే నాటికి 6.46 లక్షల కోట్లకు చేరింది. అంటే సుమారు రెట్టింపు కంటే ఎక్కువగా ఈ అప్పు పెరిగిపోయింది. 5 ఏళ్లలో 60 ఏళ్లలో చేసిన అప్పును 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈజీగా ఆసువుగా చేశారని మనం ఈ విషయం చూస్తుంటే అర్థమవుతుంది. ఇక 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన 3.13 కోట్లు అయితే దీన్ని డబుల్ చేసేశారు. ప్రస్తుతం ఆయన దిగిపోయే నాటికి మిగిలిన అప్పులన్నీ కూడా కలిపితే 10 లక్షల కోట్ల వరకు కూడా
ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనిలో కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చుకున్న వాడుకున్న అప్పు 2.47 లక్షల కోట్లు ఉండగా దీన్ని చూపించలేదు. నాన్ గ్యారంటీ అప్పులు 1.6 లక్షల కోట్లు ఉంటే అవి చూపించలేదు. కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వాన్ని కాకు చెప్పినప్పటికీ కూడా వాటిని దాచిపెట్టి చేసిన అప్పులు తక్కువగా తన పత్రిక ద్వారా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.